మేమైతే జపాన్లో ఫస్ట్ డే క్యోటో టెంపుల్కి వచ్చామండి. అందుకే జపనీస్ ట్రెడిషనల్ గెటప్. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా చీరలు కట్టుకుంటామో ఇక్కడ వాళ్ళు అలా ఈ డ్రెస్సు, ఈ హ్యాండ్ బ్యాగు, ఈ చెప్పులు, హెయిర్ స్టైల్ అంతా ఇక్కడ అద్దెకి తీసుకున్నవే వీళ్ళు ఇలా రెడీ అవుతారన్నమాట. ఈ ఆలయం పేరు కియోమెజాదెరా టెంపుల్. ఇది 1250 సంవత్సరాల క్రితం కట్టారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూమిలోనే చెట్లు నాటి ఆ చెట్లనే పిల్లర్స్గా వాడి కట్టారు. అంతేకాదండి, ఒక్క మేక్ కూడా కొట్టలేదంట ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్లో. ఆ రోజుల్లోనే ఎంత ఆలోచించారు, వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదండి, ఈ ఆలయంలో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూసారంటే ఆల్మోస్ట్ క్యోటో సిటీ అంతా కనిపిస్తుంది అండి. అంత బాగుంటుంది వ్యూ. ఈ వ్యూ చూస్తే నాకైతే ఈ పాట గుర్తొచ్చింది. మీకే పాట గుర్తొస్తుందో కామెంట్ చేయండి. జపనీస్ ట్రెడిషన్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే జపాన్ వాళ్ళు వాళ్ళ కోరికని ఈ చెక్క ముక్క మీద రాసి ఈ ఆలయంలో పెడతారంట. ఇది వాళ్ళ నమ్మకం. మా పిల్లలు కూడా అదే ట్రెడిషన్ ఫాలో అయ్యారండి. మా పెద్ద పాపకైతే రాయడం వచ్చు. అక్కడ పేపర్ చూసి ఏదో జపనీస్లో రాసింది. కానీ మా చిన్న పాపకి ఇంకా ఇంగ్లీష్లో రాయడమే రాదు. కానీ అక్కని చూసి ఏదో కష్టపడుతూ జపనీస్లో ముగ్గులు గీసిందండి. ఇదిగో ఇలా మా పిల్లలు కాస్త వాళ్ళ కోరికలను రాసి ఇక్కడ పెట్టారు. ఈ డేలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఇదేనండి, మార్కెట్, ఫుడ్ మార్కెట్. ఇక్కడ రకరకాల ఫుడ్స్ ఉన్నాయండి. ఈ ఫుడ్ మార్కెట్ చూస్తే నాకైతే ఇండియానే గుర్తొచ్చింది. అంత చక్కగా జనాలు, మార్కెట్, ఫుడ్ అన్నీ. నేనైతే ఇండియాని బాగా మిస్ అయ్యాను ఈ మార్కెట్లో ఉన్నంతసేపు. అంతేకాదండి, ఇక్కడ ఫుడ్ మా పిల్లలకు కూడా నచ్చింది. సో ఈ పూట అయితే వీళ్ళు కడుపు నిండా తిన్నారు. జపాన్ వచ్చిన నుంచి మమ్మీ చేతి వంట దొరకట్లేదని ఒక్కరోజుకే వాళ్ళు ఇంటి మీద దీవైపోయారు. ఇప్పుడు మీకు నేను జపనీస్ ట్రెడిషనల్ స్వీట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. యాక్చువల్గా స్వీట్ కంటే ఈ స్వీట్ కోసం ఉండే లైనే చాలా పెద్దదండి. స్వీట్ చేసే వాళ్ళు నలుగురే, కానీ ఈ లైన్ కాపలా కాయడానికి మాత్రం 10 మంది స్టాఫ్ ఉన్నారు చుట్టూ. వీళ్ళతో 1 మినిట్ రీల్ చేసి మోచి కొనడం కోసం మనుషులంతా 1 అవర్ లైన్లో ఉంటున్నారండి. అంత ఫేమస్ అనమాట ఇది. వీళ్ళు ఈ మోచి ఫ్లేవర్తో ఐస్ క్రీమ్స్ కూడా చేస్తున్నారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.